హలో అండి అందరికీ. సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఇంకా అందరికీ తెలిసింది పల్లెటూరులో అయితే ఇది ఫేమస్ ఆవకాయ పచ్చడి పట్టుకుంటారు కదా. ఇంకా మా ఇంట్లో కూడా మ్యారినేషన్ స్టార్ట్ అవుతుంది ప్రిపరేషన్స్. చూడండి ఇవేమో బెండు మిరపకాయలు ఎండబెడుతున్నారు కారం పట్టియడానికి. అండ్ ఇది వచ్చేసి మెంతులు అండి. ఇవేమో ఆవాలు వచ్చేసి 500 గ్రాములు తీసుకున్నాము. మెంతులు పావు కేజీ ఎండలో పెట్టుకున్నాం. ఇలా ఎండలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇవి బాగా ఎండి మన పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చూడండి ఇవన్నీ జాడీలు అన్నీ తోముకొని సిద్ధం చేసుకున్నాము. ఎండలో ఆరుతున్నాయి. కొంచెం చెమున్న పచ్చడి మళ్ళీ పాడైపోతుంది కదా. సంవత్సరం అంతా నిలువ ఉండాలి కాబట్టి ఇలాంటివన్నీ చేసుకోవాలండి. ప్రికాషన్స్ తీసుకోవాలి. చూసారా అండి మామిడికాయలు ఈ సైజ్వి. ఇవేంటివి ఏ కాయలు ఇవి? ఇవి చిన్న రసాలు అంటండి. చూసారా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, పచ్చివి తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ ఒక చెట్టు కాయలేనండి, చాలా వేరియస్ చెట్లు కాదు, ఓన్లీ ఒక చెట్టు కాయలు తీసుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా దానికి ఉన్న ఫస్ట్ తొడుమలన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసి ఒక దాంట్లో పెట్టుకోవాలండి. చూసారు కదండి ఇలా మ్యాంగోస్ని పై భాగం అంతా మనం తీసేసాం కదా, వీటిని మనం వాటర్లో వేసేసుకోవాలి. మనం ఇదంతా ఎందుకు వాటర్లో